ఇంటర్ కంప్లీట్ అయ్యాక బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్ ఏంటి తెలుసా? నెక్స్ట్ ఏం చేయాలి? ఎంఈసీ తీసుకున్నావా, సిఎస్సి తీసుకున్నావా? అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతుంటారు. ఈ గ్రూప్లో ఫ్యూచర్ ఉంటుందా? డోంట్ వరీ, ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్గా ఎంఈసీ సిఈసి తర్వాత బెస్ట్ కెరియర్ ఆప్షన్స్, శాలరీ స్కోప్, ఫ్యూచర్ డిమాండ్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఎంఈసీ గురించి మాట్లాడుకుందాం. ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. వీళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు 2 పవర్ఫుల్ ఫీల్డ్స్లో ఉంటారు. ఏమేంటివి? కామర్స్, టెక్నాలజీ. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ వీళ్ళకి. ఫైనాన్షియల్ ఫీల్డ్లోకి వచ్చేస్తే వీళ్ళకి ఫైనాన్షియల్ అంటే మనీ మేనేజ్మెంట్, కంపెనీస్ అకౌంట్స్, ట్యాక్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవి. కాబట్టి వీళ్ళు కోర్సెస్ ఏమేమి తీసుకోవచ్చు అంటే బీకామ్, సిఏ చార్టర్డ్ అకౌంట్స్, సిఎంఏ, సిఎస్. మీకు ఒకవేళ సిఏ ఇంట్రెస్ట్ ఉండి సిఏ తీసుకుంటే మీకు బిగ్ కంపెనీస్లో ఆడిటర్స్గా పనిచేస్తారు. కానీ ఏంటంటే సిఏ అనేది కొంచెం టఫ్ కోర్స్. సిఏ టఫ్ కోర్స్ అయినా సరే హై సాలరీ, అంటే మంత్కి కొన్ని ల్యాక్స్ వస్తుంటుంది. అసలు ఎప్పుడు చూస్ చేసుకోవాలి? ఇది మీకు మ్యాథ్స్ ఓకే అనిపిస్తే, అకౌంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆప్షన్ని ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటీ అండ్ డేటా సైన్స్. ఇప్పుడున్న ట్రెండ్ ఇది. ఇది చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే ఎంఈసీ స్టూడెంట్స్ కూడా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. అయితే వీళ్ళు దీనికి ఏమేమి కోర్స్ తీసుకోవాలి? బీసీఏ, డేటా సైన్స్, బిజినెస్ అనలైటిక్స్. ఒకవేళ మీరు డేటా అనలైటిక్స్ అయితే కనుక తీసుకుంటే కామన్గా మీరు డేటా అనలైజ్ చేసి డెసిషన్స్ తీసుకొని హెల్ప్ చేస్తారు కంపెనీస్లో. అయితే దీనికి ఏం స్కిల్స్ ఉండాలి అంటే బేసిక్ కోడింగ్ అంటే పైథాన్, ఎక్సెల్, లాజికల్ థింకింగ్ అనేవి ఉంటాయి. దీనికి ఫ్యూచర్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్. ఒకవేళ మీకు బిజినెస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే బీబీఏ, ఎంబీఏ మంచి రూట్ అనమాట. మేనేజర్గా, హెచ్ఆర్గా, మార్కెటింగ్ హెడ్గా ఉంటుంది. మీరేంటంటే బిగ్ కంపెనీస్లో టీమ్ హ్యాండిలింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు. అయితే ఇది ఎవరు చూస్ చేసుకోవచ్చు అంటే మీకు ఒకవేళ లీడర్షిప్ ఇంట్రెస్ట్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. తర్వాత లా కూడా తీసుకోవచ్చు. వీళ్ళు ఎల్ఎల్బి కంప్లీట్ చేసి లాయర్ అవ్వచ్చు. అయితే ఇందులో 2 టైప్స్ ఉంటాయి అనమాట, క్రిమినల్ లాయర్ అండ్ కార్పొరేట్ లాయర్. కార్పొరేట్ లాయర్కి శాలరీ ఎక్కువ. ఎందుకంటే ఎంఈసీ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ అంటే కామర్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం బిజినెస్ కేసెస్ అవన్నీ ఈజీగా అర్థమవుతుంటాయి. కాబట్టి మీకు కార్పొరేట్ లాయర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెండిట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ కార్పొరేట్ లాయర్ అనేది మంచి ఛాన్స్, మంచి చాయిస్. ఇప్పుడు మనం సిఈసి గురించి చూద్దాం. సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఈ 3 ఉంటాయి. ఎంఈసీతో కంపేర్ చేసుకుంటే మ్యాథ్స్ లేకపోవడం వల్ల ఐటీ ఆప్షన్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. బట్ స్ట్రాంగ్ కెరియర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కామర్స్ వీళ్ళకి స్ట్రాంగ్ బేస్ కాబట్టి వీళ్ళకి కామన్ పాత్ వచ్చేసి బీకామ్. బీకామ్ తర్వాత ఏం చేయొచ్చు? సిఏ చేయొచ్చు, సిఎంఏ చేయొచ్చు, సిఎస్ చేయొచ్చు. ఫైనాన్స్ ఫీల్డ్లోకి సేమ్గా వెళ్ళొచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు మ్యాథ్స్ ఎక్కువగా యూజ్ చేయరు ఎంఈసీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ సివిల్ సర్వీసెస్. అయితే ఇది సిఈసి వాళ్ళకు ఒక పవర్ఫుల్ ఆప్షన్ అనమాట. సిఈసి వాళ్ళకు ఇది ఒక బెస్ట్ పవర్ఫుల్ ఆప్షన్. కోర్స్ ఏముంటుంది అంటే బిఏ ఉంటుంది. అంటే బిఏ అంటే మీరు పొలిటికల్ సైన్స్ కానీ ఎకనామిక్స్ కానీ చేయొచ్చు బిఏలో. అప్పుడు ఆ తర్వాత ఏమొస్తుంది మీకు? యూపీఎస్సి గ్రూప్స్ కనుక చేస్తే మీరు ఏమేమి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఐఏఎస్, ఐపీఎస్ వీటిల్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఈ కెరియర్ కనుక చూస్ చేసుకోవాలనుకుంటే, మేము సొసైటీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే, లేదంటే మాకు గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఒక డ్రీమ్ అనుకుంటే మీరు ఈ సైడ్ వెళ్ళొచ్చు. వీళ్ళు లా సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సిఈసి వాళ్ళకి లా అనేది ఒక న్యాచురల్ చాయిస్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి సివిక్స్ అనేది ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఈజీగా అర్థమవుతుంది. ఎల్ఎల్బి చేసి లాయర్ అవ్వచ్చు. అది కార్పొరేట్ లాయర్ అని అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ లాగా సెటిల్ అవ్వచ్చు వీళ్ళు. తర్వాత మీడియా అండ్ కమ్యూనికేషన్. ఇది ఏంటంటే క్రియేటివ్గా ఉంటుంది అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇవి 2 ఉంటాయి కోర్సెస్. దీని తర్వాత మాకు వచ్చే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే న్యూస్ రిపోర్టర్స్గా, యాంకర్స్గా, యూట్యూబర్స్గా చేయొచ్చు అనమాట. అంటే వీళ్ళకి డిజిటల్ మీడియాలో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ టీచింగ్. వీళ్ళకి టీచింగ్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బీఏ, బీకామ్ చేసి తర్వాత బీఈడీ చేసి స్కూల్లో టీచర్ అవ్వచ్చు. స్కూల్లో టీచర్ అయిన వాళ్ళకి స్టేబుల్ జాబ్ ఉంటుంది, రెస్పెక్ట్ కూడా ఉంటుంది. డిగ్రీ అనేది ఒకటే సరిపోదు, దాంతోపాటు మీకు స్కిల్స్ అనేవి కంపల్సరీ కావాలి. ఆ స్కిల్స్ ఏంటివి? కమ్యూనికేషన్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ బేసిక్స్ అనేవి కంపల్సరీ రావాలి. ఈ స్కిల్స్ కనుక ఉంటే మీరు కంపల్సరీ ఏ ఫీల్డ్ అయినా సరే సక్సెస్గా ఉంటారు. మీరు ఎంఈసీ అయినా సిఈసీ అయినా సరే రైట్గా డిసిజన్ తీసుకోండి, ఫ్యూచర్ బయటగా ఉంటుంది. అంతేకాని అదర్స్ని చూసి కాపీ చేయకండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనేది ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.